ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది ఎంత కూడా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బిర్యానీలోకి మామూలు బిర్యానీకి ఏ బిర్యానీకైనా గరం మసాలా పౌడర్ కావాలి కాబట్టి దానికోసం ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగ, యాలక్కాయ, జీలకర్ర, ఎండు కొబ్బరి, గసగసాలు మెంతులు కూడా తీసుకొచ్చి మొత్తం అన్నీ కలిపేసి వీటిని ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బిర్యానీకి గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మెంతులు కూడా అనమాట. ఇది ఓన్లీ ఏంటంటే బిర్యానీలో గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏం గసగసాలు ఫ్రై అయిపోయి దించే ముందే వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కలిపేసి ఉన్నాయి గరం మసాలా పౌడర్కి. మెంతులు, జీలకర్ర, యాలక్కాయలు, చెక్క, యాలక్కాయలు అనమాట, నువ్వులు అనమాట. ఇవన్నీ కూడా వేసేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, అన్నీ మిక్స్డ్. జీలకర్ర కూడా ఉందన్నమాట. ఇది కాకుండా మనం సపరేట్గా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. దేనికి దానికి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చెక్క, లవంగ, యాలక్కాయ, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ కూడా దించే ముందు మాత్రం గసగసాలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇది గరం మసాలా పౌడర్కి బిర్యానీలోకి ధనియాలు ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ముగ్గురు పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ధనియాలని. బిర్యానీ గరం మసాలా పౌడర్కి ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దోర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి. కొబ్బరి ముక్కలు ఈ విధంగా దోరగా వేపుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ బిర్యానీకి, పలావ్కి ఉపయోగిస్తారన్నమాట ఈ మసాలా. ఇంట్లో కట్టేసానమాట. ఇంట్లో గసగసాలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ వేడి మీద ఇది కూడా ఫ్రై అవుతుంది అనమాట. ఇంట్లో మెంతులు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ మనం ఓన్గా. అయిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తారు. ఫ్రై చేస్తున్న జీలకర్ర కదా, దీన్ని మిక్సీ పెట్టేస్తున్నా. ఫ్రై చేసేసి ఆరబెట్టేసి సింగిల్గా, అంటే ఇలా సపరేట్గా కూడా మనం చేసుకోవచ్చు దేనికి దానికే. నేను ఒక జీలకర్ర మాత్రం విడిగా వేపానమాట. విడిగా కొట్టి పౌడర్గా చేశారన్నమాట ఫ్రై చేసి. ఇది మిక్సీ పెట్టేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీలోకి ఉపయోగిస్తాకే ఫ్రై చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఈ జీలకర్ర కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టిస్తున్నాను అన్నమాట. ఇది కూడా మిక్సీలో పోస్తాను అనమాట. ఇది జారు పెట్టేస్తాను అనమాట. మిక్సీ గరం మసాలా పౌడర్ మిక్సీ పెట్టేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కలిపేసి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా బిర్యానీ మసాలాలోకి ధనియాలు. దీంట్లో
మిక్సీ చేసి ఉంచాను, అన్నీ మిక్సీ చేశారు కదా, అవన్నీ కూడా ఇందుట్లో కలిపేసి మిక్సీ పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ మసాలాకి అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో ఏంటంటే నువ్వులు, ఎండు కొబ్బరి, యాలక్కాయ, లవంగాయలు, చెక్క, మెంతులు, నువ్వులు, గసగసాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను జీలకర్రని నేను. చూడండి, మొత్తం అంతా కూడా దీన్ని ఆరిపోయిన తర్వాత మిక్సీ పడతారన్నమాట. ఇది మామూలు కర్రీస్లోకి పనికొస్తుంది, బిర్యానీలోకి కూడా పనికొస్తుంది అనమాట. దమ్ బిర్యానీకి పనికొస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను జీలకర్ర చెప్తున్నాను అనమాట. బిర్యానీలోకి పనికొస్తుందని మొత్తం ఎక్కువ చేస్తున్నాను, అన్నిటికీ పనికొస్తుంది కదా అని చెప్పేసి వేపేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర పౌడర్ కానీ ఫ్రై చేస్తున్న జీలకర్ర కదా, దీన్ని మిక్సీ పెట్టేస్తున్నా. ఫ్రై చేసేసి ఆరబెట్టేసి సింగిల్గా, అంటే ఇలా సపరేట్గా కూడా మనం చేసుకోవచ్చు దేనికి దానికే. నేను ఒక జీలకర్ర మాత్రం విడిగా వేపానమాట, విడిగా కొట్టి పౌడర్గా చేశారన్నమాట ఫ్రై చేసి. ఇది మిక్సీ పెట్టేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ పెట్టేసారు మొత్తం పౌడర్ అంతా కూడా. చూడండి, ఉంటుందన్నమాట మెత్తగా. ఇది బిర్యానీ రైస్లో కలిపేటప్పుడు వేస్తారన్నమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.